ఆల్మోస్ట్ ఒక 15 lakh న్యూ కేసెస్ వస్తున్నాయి మనకి యాక్చువల్గా క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. అదే రకంగా ఆల్మోస్ట్ 9 lakh పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్. రాను క్యాన్సర్ కేసులు పెరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? అన్ఫార్చునేట్లీ ఐ వుడ్ సే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ చేతికి చాకు ఇచ్చి పొడిచిన తర్వాత చూస్తాము అన్నట్టు ఉందన్నమాట. అంటే గంటకు ఆల్మోస్ట్ ఒక 5 మంది చనిపోతున్నారు ఓన్లీ ఓరల్ క్యాన్సర్ వాళ్ళు. సో మంచి ప్రశ్న వేశారండి. ప్రపంచంలో ఎక్కడ పొగాకు తినడం కానీ నమలడం కానీ జరగదండి. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వచ్చి మన భారతదేశంలో 500 పాన్ మసాలాస్ టెస్ట్ చేశారండి. అండ్ దే హావ్ క్లియర్లీ మెన్షన్ దట్ ఆల్ పాన్ మసాలాస్. పురాణ కాలంలో మన ముసలి వాళ్ళు చాలామంది ఒక్క అలవాటు చేసుకుంటారు. ఈవెన్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. దాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ ఎ టైమ్ బాంబ్. జింజివో బక్కల్ క్యాన్సర్ అంటాం. దట్స్ అన్ ఇండియన్ క్యాన్సర్ అంటారు. వరల్డ్ ఓవర్ దే కాల్ ఇట్ యాజ్ అన్ ఇండియన్ క్యాన్సర్. సో అన్ఫార్చునేట్ థింగ్. క్యూర్ ఫౌండేషన్ పేరుతో చిన్నారులకు ప్రాణదానం చేసే ప్రక్రియను చేపట్టారు. ఏ పేషెంట్ చూసినప్పుడు మీకు ఆ కోరిక కలిగింది? పిల్లలకి డబ్బులు లేనందుకు వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, వాళ్ళ క్యాన్సర్ రావడమే ఒకటి బ్యాడ్ లక్. సో వాళ్ళకి మనం క్యూర్ చేయాలి, ఎట్లాగో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో. కంటిలో క్యాన్సర్ ఉందంటే ఫోటో తీసినప్పుడు కళ్ళల్లో ఏదో అంటే మెరిచినట్టు కనబడుతుంది తెల్లగా అని చెప్పేసి అంటారు కదా. అంటే దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఫోటోలు తీస్తూ ఉంటారు కదా. ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు రొమ్ము క్యాన్సర్ రావడం గల కారణం ఏంటి? దాన్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉందా? ఎర్లీగా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవడం ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ డెవలప్. గ్రామీణ భారతంలో ఉన్నవారు కూడా అంటే సొంతంగా ఎలాంటి విధానాల ద్వారా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకోవచ్చు. 5 రోజులు మెన్స్ట్రల్ సైకిల్ అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, బట్టలు వేసుకునే ముందు 2 బ్రెస్ట్లు ఎగ్జామిన్ చేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా వీ హ్యావ్ టు యూజ్ ఎ పామర్ సర్ఫేస్. ఇలా పెట్టి బ్రెస్ట్ మీద. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే ఎందుకు వస్తుంది? న్యాచురల్గా నార్మల్గా పురుషుడు అమ్మాయితో కలిసినప్పుడు హెచ్పివి వైరస్ అబ్బాయి నుంచి అమ్మాయికి వస్తుందండి. వచ్చినప్పుడు ఇప్పుడు మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వినియోగం ఏ రకంగా ఉంది? ఈ ఒక పేషెంట్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు లోడ్ చేసి చాట్ జీపీటీలో కానీ మెటాలోనో కానీ పెట్టేసి ఏం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని పేపర్ పట్టుకొని మా దగ్గరికి వస్తారు. ఫ్యూచర్లో అంటే ఇన్వెషన్స్ ఫాస్ట్గా వచ్చి క్యాన్సర్కి ఒకే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో భారత్ కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులు ఉన్నాయి, బట్ అక్కడ మరణాలు తక్కువ. దీనికి కారణం ఏంటి? వాడికి 3 నెలల తర్వాత అపాయింట్మెంట్లు, ఇన్వెస్టిగేషన్స్ 2 వారాల తర్వాత, అలాగే వైద్యం జరిగే వరకు వాడికి అడ్వాన్స్ స్టేజ్లో జరిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కంపేర్ చేస్తే భారతదేశంలో క్యాన్సర్ డిటెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఆయుర్వేదం వైద్యం ఫస్ట్ తీసుకుంటా అనే వారికి మీ సలహా ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మీరు క్యాన్సర్ వైద్యం మేము కీమోథెరపీ అంటాం, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అంటాం, ఇమ్యూనోథెరపీ అంటాం. ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్ ఇవి ఆయుర్వేదం నుంచి వచ్చిన డ్రగ్స్ అండి. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ ఆయుర్వేదం డిగ్రీ ఉన్న డాక్టర్ కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వీలు చేయకూడదు, చాలా తప్పు. క్యాన్సర్ జయించడంలో ట్రీట్మెంట్ లేదా వాళ్ళ యొక్క విల్ పవర్ ఇంకా ఏమేమి కారణాలు దోహదం చేస్తాయని మీరు భావిస్తారు? ఒక బుక్ రాశానండి. దాంట్లో 108 స్టోరీస్ కంపైల్ చేసి బ్రెయిన్ ట్యూమర్ కాడ నుంచి యానల్ కెనాల్ క్యాన్సర్ వరకు వివిధ రకాల క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అనుభవం ఏంటి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని వాళ్ళతోటే రాపిచ్చి దాని కింద ఫుట్ నోట్ అనమాట, ఈ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా వైద్యం చేయొచ్చు,